స్వస్థత సభలకు వెళ్ళిపోతాం. అక్కడికి వేసినాం పోటీ, అక్కడ పోలేదా ఈ పాస్టర్కి పవర్ లేదు, ఇంకో దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆ దైవజుడు పవర్ లేదు, ఇంకో దగ్గరికి వెళ్దాం. వెళ్ళిపోండి అటో. సేవకులకి పవర్ లేక కాదు, మనకి బుద్ధి లేక, మనకి మారు మనసు లేక. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సరే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వద్దాం. ఇవన్నీ జనరల్ విషయాలు. ప్రత్యేకంగా నేను ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చి జనరల్ విషయాలు చెప్పడానికి పిలవలేదు కదా సేవకులు. ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఏదన్నా దేవుడు మాట్లాడతాడని పిలిచాడు కాబట్టి ఈ జనరల్ విషయాలు ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా సంపాదించాలి చెప్పలేము ఆ ప్రసంగం. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక ప్రాముఖ్యమైన అంశంను మీ ముందు పెట్టడానికి, ఉపయోగించడానికి నేను ఇష్టపడతాను. దానిలోని భాగంగా పొద్దున్న మనం చదివాం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుదాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చేయుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమాయననియు, అది సమీపమాయననియు, దేశ నివాసులందరూ వణుకుదురుగాక, దేశ నివాసులందరూ వణుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సియోను కొండ మీద, ఇంగ్లీష్లో చక్కగా రాస్తాడు, బ్లో ద ట్రంపెట్ ఇన్ జాయన్ దట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్. మనకి యెహోవా దినం 2-3 లైన్ తర్వాత అన్నాడు, కానీ ఇంగ్లీష్ చూడండి, సియోనులో యెహోవా దినము వచ్చుచున్నదని సియోనులో బాకా నాదము చేయుడి, హెచ్చరిక నాదము చేయుడి, బాకా ఊదుడి. బ్లో ద ట్రంపెట్ in the church, in Zion, in God's people, that the day of the Lord is coming. యెహోవా దినము అనే ఒక దినం రాబోతుందంట. ఆ దినాన్ని గురించి దేవుని జనులకి హెచ్చరిక చేయమంటున్నాడు. బయట సంగతి తర్వాత, యెహోవా దినం వాళ్ళకి తెలియదు, మనకు ముందు అర్థం కావాలి అని అర్థం. ఉదయకాలమున బూర గురించి, బాకానాదం గురించి మనం చదువుకున్నాం. వాట్ ఈజ్ ద ట్రంపెట్? ఒక ప్రకటన, ఒక అనౌన్స్మెంట్, ఒక డిక్లరేషన్, లేక ఒక ఉపదేశం, ఒక వర్తమానమే బూర. ఎక్కడ ఊదమంటున్నాడు అంటే సంఘములోని సంఘ ప్రజలకు ఒక హెచ్చరిక నాదము చేయవలసిన సమయము వచ్చేసింది. ఇప్పుడు హెచ్చరిక చేయకపోతే ఆ రోజు వచ్చిన తర్వాత హెచ్చరిక చేయాలి. వార్నింగ్ ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి? ప్రమాదం వచ్చే తర్వాత ఇవ్వాలా? ప్రమాదానికి ముందు ఇవ్వాలా? ముందు ఇవ్వాలి. కొన్ని 2-3 సంవత్సరాల క్రితం కొంతమంది ఇక్కడ నుంచే మనకి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు యవనస్తులు, కాలేజ్ స్టూడెంట్స్ 50 మంది. ఆ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక నది, బయాస్ అనే ఒక నదిలో కొట్టుకెళ్ళిపోయారు అంతా. గుర్తుండొచ్చు మీకు. ఆ పిల్లలందరూ వెళ్ళిపోయి, ఆ నది ఖాళీగా ఉంది, రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి, చాలా అందమైన ఆ సీనరీ కనిపిస్తుంది. అక్కడ ఏం నీళ్ళే ఉన్న నదే, కానీ ఖాళీగా ఉందన్నమాట మొత్తం. అక్కడ డ్యామ్, చాలా దూరంలో డ్యామ్ ఉంటుంది, డ్యామ్ గేట్లు మూసున్నాయి కాబట్టి నీళ్ళన్నీ అటు ఉండిపోయినాయి. వీళ్ళు మధ్యలోకి వెళ్ళిపోయి సెల్ఫీలు అయ్యి దిగుతున్నారు. ఎప్పుడు వదిలేశారో డ్యామ్ అంతా వదిలేశారు. మొత్తం పొలోమనతో మొత్తం 48 మంది పిల్లలు కొట్టుకెళ్ళిపోయి చచ్చిపోయారు పిక్నిక్కి వెళ్ళి. అని అప్పుడు అడిగారు అనమాట, అదే మీరు డ్యామ్ గేట్ ఎత్తి ముందు అలారం మోగించాలి కదా మీరు. ఆ డ్యామ్ గేట్లు ఎత్తడం, అలారం మోగించడం రెండు ఒకేసారి చేశారు. అట్లా ఆప్షన్ ఏది ఇంకా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా పిల్లలు వచ్చుంటారని. అలారం మోగించిన 2-3 అవర్స్కి కానీ గేట్ ఎత్తొద్దు. అలారం మోగించిన 2-3-4 గంటల్లో టైం ఇస్తే చదువుకుంటారమ్మా. అలారం మోగిదిరా, వచ్చేయండి అని వీళ్ళు సైడ్ అయిపోతారు. ఆ తర్వాత నెమ్మదిగా గేట్ ఎత్తాలి. అలారం ఎప్పుడు మోగాలి? ప్రమాదం ముంచుకొచ్చాక మోగాల?
ఇప్పటికీ హెచ్చరికలు చేయకపోతే, ఇప్పటికీ దేవుని తీర్పుల గురించి చెప్పకపోతే, ఇప్పటికీ దేవుని ఉగ్రతల గురించి చెప్పకపోతే, ఇప్పటికీ రానున్న ప్రమాదం గురించి చెప్పకపోతే, ఇప్పటికీ అబద్ధ క్రీస్తు పరిపాలన యొక్క ప్రమాదం గురించి చెప్పకపోతే, ఇప్పుడున్న వ్యాక్సినేషన్ ఇది 666 ముద్ర కాదా, ఇప్పటికీ క్లారిటీ లేకుండా ఉన్నారు. ఎలాగున్నారు? హౌ కమ్? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఇప్పటికి శ్రమల ముందా, శ్రమల తర్వాత, ఇప్పుడు శ్రమల ముందా, ఇప్పటికి క్లారిటీ లేకుండా ఇరుక్కొని ఉన్నారు. ఎందుకు వస్తున్న గొడవ అని ఆ టాపికే మానేసి మళ్ళీ తప్పుపోయిన కుమారుని కథలను, జక్కైన కథలతో సాగదీస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు హెచ్చరిక చేస్తారు. నేను కావలి వానిని విచారింతును. మాకు అయ్యా అపోస్తులు డేవిడ్ అయ్యా ఏసన్న గారు మాకు ట్రైనింగ్లో నేర్పించారు. సేవకునికి ఉండాల్సిన లక్షణాలు నేర్పుతూ, సేవకుని ఏ ఏ ప్రొఫెషన్స్తో పోల్చారో బైబిల్లో చెప్పారనమాట. సేవకుడిని సైనికుడితో పోల్చారు, సేవకుడిని వ్యవసాయకుడితో, రైతుతో పోల్చాడు, సేవకుడిని ఒక వ్యాపారవేత్తతో పోల్చాడు, సేవకుడిని ఒక గొర్రెల కాపురితో పోల్చాడు, సేవకుడిని ఒక జాలరితో, చేపలు పట్టేవాడుగా పోల్చాడని చెప్తూ, అందులో సేవకుడిని వ్యవసాయదారుడు ఒకటి, జాలరి ఒకటి. వీళ్ళకి కాలజ్ఞానం ఉండాలి అని చెప్పారు. ఏం ఉండాలి? ఏ ఏ ఏ సీజన్లో ఏ విత్తనాలు విత్తాలో రైతుకి తెలిసి ఉంటుందా చెప్పండి. అక్టోబర్ నవంబర్ నెలలో మామిడి తోటలు కొంటాడా బుద్ధున్న రైతు అయితే? ఫిబ్రవరి మార్చి నెలలో కొంటాడు మామిడి తోట. ఏ టైంలో ఏ విత్తనాలు విత్తితే ఏ పంట పండుతుందో రైతుకు తెలిసి ఉండాలి. అందులో కావలివాడు కూడా, కావలివాడికి ఏం తెలిసి ఉండాలి? చీకటి ఎప్పుడు పడుతుందో తెలిసి ఉండాలి, ఎప్పుడు తెల్లారుతుందో తెలిసి ఉండాలి, కాలజ్ఞానం కలిగి ఉండాలి. ఈ కాలం ఏంటో, ఈ కాలానికి సంబంధించిన ఉపదేశం ఏంటో, ఏం చెప్పాలి, ఈ కాలానికి ఈ టైంకి ఏం చెప్పాలో తెలిసి ఉండాలి. రాత్రి అన్నం కదా, తగిన వేళ అన్నం పెట్టు దాసుడు ఎవరు? వేళ అంటే ఏంటి? టైం కదా. వేళ అంటే ఈ కాలానికి అనుగుణమైన ఆహారం ఇచ్చేవాడే నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడంట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం చదవండి. 1 Chronicles 12:32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చెయ్య తగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. ఇశ్శాఖారీయులలో, హల్లెలూయా, సమయోచితమైన జ్ఞానము కలిగిన ఇశ్రాయేలీయులు అధిపతులు 200 మంది. తమ సహోదరులు ఇశ్రాయేలులు ఏ సమయంలో ఏమి చెయ్యాలో వాళ్ళకి చెప్పదగ్గ సామర్థ్యం వాళ్ళకు ఉందంటండి. ఏది చేయదగినదో, ఏది చెయ్యకూడదో అదే హగ్గ అంటాడు కదా. ఈ సమయం ఏంటి, మీరు కట్టాల్సిందేంటి, మీరు కడుతుందేంటి? ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ ఇల్లు కట్టుకునే సమయం ఇదా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఒక్కసారి ఆగండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. బబులోను చెరలోనికి యూదులు వెళ్తున్నప్పుడు, నా వైపు చూస్తారా, యూదులు వెళ్తున్నప్పుడు డబ్బా ప్రవక్తలు కొంతమంది ఏమన్నారంటే, అదేం కాదు, తొందరలో వచ్చేస్తారులే, 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తారులే అన్నారు. ఇర్మియా ఏమన్నాడంటే, అంత లేదు, ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఉండాల్సిందే, దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. నీకు చెప్పాడు, నాకు దేవుడు చూపించాడు, ఇప్పుడే విడుదల, డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నారు వాళ్ళంతా, డబ్బా ప్రవక్తలందరూ. ఇర్మియా ఏమన్నాడంటే, అంత లేదు, 70 సంవత్సరాలు ఉండాల్సిందే, మీరు వెళ్ళగానే చూసుకోండి, వ్యాపారం చేసుకోండి, పని చేసుకోండి, చక్కగా పెళ్లి చేసుకోండి, భూములు కొనుక్కోండి, ఇళ్ళు స్థలాలను చేసుకోండి, మీకేం దేవుడు కీడు రాకుండా చూసుకుంటాడు, ఆ పట్టణం క్షేమం కోరి ప్రార్థన చేసుకోండి, శుభ్రంగా ఉండండి. కానీ 70 సంవత్సరాలు వచ్చేస్తున్నాను కానీ మీరు ఏం చేయాలి? పెట్టి సర్దుకొని రెడీ అయిపోయి వేడుకోండి, దేవుడు విడిపిస్తాడు. బాగానే ఉంది. వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ డబ్బా ప్రవక్తలు మాటలు విని ప్రతిష్టలో ఉన్నారు. అలాగే భూమి లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, వాకిలు అనుకుని ఉన్నారు. 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాడే, ఇంకా వెళ్ళట్లేదే,
నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రసంగాలు అనవసరంగా విన్నాం కాబట్టి పని చేద్దాం, నెమ్మదిగా వ్యాపారం మొదలుపెట్టి, నెమ్మదిగా భూములు కొనుక్కొని, నెమ్మదిగా ఇల్లు కట్టుకొని, కరెక్ట్గా 69 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డెడికేషన్ కోసం పిలుస్తున్నారు. అప్పుడే హగ్గయ్య గారు వచ్చారు. ఏం చేస్తున్నారయ్యా అన్నాడు. సరే దేవుడు ఇల్లు ఇచ్చాడండి, అందుకే ఈ సమయం ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఇచ్చినా, ఎన్ని వాక్యాలు ఇచ్చినా అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సినట్టుగా మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేసి ఇప్పుడు కొత్తగా నేను ఇది రేఖ తీసి స్లాబ్ వేద్దాం అనుకుంటున్నానండి, ప్రార్థనలో పెట్టండి అంటే ఏమనుకోవాలి ఇక్కడ ప్రవక్తలు? అక్కడ ఈ పైన ఇంకొక స్టోరీ కడదాం అనుకుంటున్నానండి. ఇవన్నీ కట్టడం రాంగ్ అని కాదు, టైం అది కాదు. యాక్చువల్లీ బబులోన్లో ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోవాలి యెరూషలేముకి. వీళ్ళేమో ఇల్లు కట్టుకోవడంలో, ప్రాపర్టీ సంపాదించడంలో వీళ్ళు బిజీగా ఉంటే దానిలో ఏం చేశాడు, ఉద్యోగం సెలవు పెట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా టైం అయిపోయింది నాయన, ఇర్మియాతో వచ్చి చెప్పిన ప్రవచనం ముగింపుకు వచ్చింది అయ్యా, 70 సంవత్సరాలు అయ్యా, నువ్వు కనికరించయ్యా, నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రాని అయ్యా, నువ్వు చేసిన పని కరెక్టేనయ్యా, సిగ్గే మా ముఖానికి తగి ఉన్నదయ్యా, మేము పాపం చేశామయ్యా, మమ్మల్ని విడిపించయ్యా, ఇది నువ్వు మాట ఇచ్చావయ్యా అని మీ వెళ్ళిపోవడానికి వీడు ప్రయాసపడుతుంటే స్థిరపడడానికి ప్రయాసపడే సమయమా ఇది? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమయానికి అనుకూలంగా ఉండాలి, కాలజ్ఞానం ఉండాలి సేవకుడికి. He should know, he should have the knowledge of times. లూకా సువార్త 12వ అధ్యాయం 54వ వచనం చదువుతాం. లూక్ చాప్టర్ 12 వర్స్ 54. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు 12:54 లూకా. మరియు ఆయన జనసమూహములతో ఇట్లా నేను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడిగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగలేరా? భూమి ఆకాశముల వైఖరిని, సైన్స్ని స్టడీ చేయగలుగుతున్నారు, కాలాన్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అంటున్నాడు ప్రభు. ఈ కాలమును, ఈ కాలముల సూచనలు అంటాడు మత్తయి సువార్తలో. పడమట్టు నుండి మబ్బు పైకి వచ్చడం చూసి వర్షం పడుతుందిరా ఖచ్చితంగా, నేను చెప్తున్నా కదా, అరగంటలో పడుతుంది చూడు అనే ఒక ఏమంటారు, వాతావరణ సూచనలు చూసి, వాతావరణంలో కలిగే మార్పు చేర్పులు చూసి పలానా బంగాళాఖాతంలో 750 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది, అది ఉపరితల ఆవర్తనం అయ్యి, అది అల్పపీడనమయ్యి, ఆ తర్వాత అది వాయుగుండం అయ్యి, అది తుఫానుగా మారి, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారి, నువ్వు వాతావరణాన్ని స్టడీ చేయగలుగుతున్నావు కానీ ఈ కాలాన్ని ఎందుకు స్టడీ చేయలేకపోతున్నావు? వేషధారులారా, ఈ కాలమును మీరెందుకు గుర్తింపు నెరుగురేలా? మీ టెక్నాలజీకి అందట్లేదా? బైబిల్ చదవండి, అందుతుంది అన్నాడు. కాలజ్ఞానం ఉండాలి. ఇస్సాకారీలో పాపం 200 మందే ఉన్నారంట. పాపం ఎంత అరుదుగా ఉన్నారో పట్టించుకోండి కొంచెం వాళ్ళని. అందరికీ లేదు కాలజ్ఞానం, కానీ కొందరికి ఉంది. వాళ్ళు చెప్పేది పట్టించుకోమని చెప్తున్నాడు, మనం పట్టించుకోము. అలాంటి వాళ్ళని స్టెప్నీగా వాడుకుంటాం, టైర్ లాగా. అవసరమైతే చూద్దాం, మధ్యలో ఇరికిద్దాం ఎక్కడన్నా. ఎవరికి నష్టం? హల్లెలూయా. రాత్రే చెప్పాను కదా, జూలియస్ సీజర్ ఎందుకు చచ్చిపోయాడు? హెచ్చరికను పట్టించుకునే టైం లేక, ఫంక్షన్లో భోజనాల్లో బిజీగా ఉండి
ఎవడో ఒక కబురు తీసుకొచ్చి ఒక లెటర్ తీసుకొచ్చి, సార్ ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్ నా మాట ఏంటి ఎమర్జెన్సీ, ఇక్కడ మేము ఉన్న మూడ్ ఏంటి, నువ్వు మూడు పాటు చేస్తాం, రేపు తెల్లారి ఆఫీస్కి రా. ఈ ఆఫీస్ ఎక్కడ పోయాడు రాత్రికి. ఒక హెచ్చరికను పట్టించుకోకపోవటం వలన ఒక సామ్రాజ్యాధినేత చచ్చిపోయాడు. నిజమే, ఉంటారు సంఘం శ్రమల్లో ఉంటారు చాలామంది. ఈ హెచ్చరిక మాటలు లెక్క చేయకపోవడం వల్లనే మెయిన్ పాయింట్ అదే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఉపదేశం, ఈ వర్తమానం భూమి మీద ఉన్న ఇప్పుడు 200, ఈరోజు చూసాను ఒక లెక్క, 240 కోట్ల క్రైస్తవ జనాభా అంట. అందరికీ ఈ వర్తమానం అందుతుందా? అందరూ వింటున్నారా? అందరూ ఉపదేశం వింటున్నారా? విన్నోళ్ళందరూ నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ సిద్ధపడుతున్నారా? లేదుగా. నువ్వు విననప్పుడు, నువ్వు సిద్ధపడినప్పుడు, నువ్వు నమ్మనప్పుడు, నువ్వు పట్టించుకోనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అక్కడలో ఉండాల్సిందే ఖచ్చితంగా. చాలామంది ఉండడానికి సిద్ధపడుతున్నారు, వెళ్ళేది చాలా చిన్న గుంపు. నేను కూడా చెప్తాను, చాలా చిన్న గుంపు. వధువు ఒక్కతే, నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే, లెక్కకు మించిన కన్యకులు ఉన్నారు, రాణులు ఉపపత్నులు ఉన్నారు, నా పావురం ఒక్కతే. గ్రూప్స్ ఉన్నాయి, డివైడ్ అవుతారు, విభజిస్తాడు దేవుడు. శ్రమల కాలంలో ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది, కానీ ఎలా ఎదుర్కోవాలో సిద్ధపడే వర్తమానాలు లేవు. చెప్పేటోళ్ళని పట్టించుకోరు. హల్లెలూయా. కాలజ్ఞానం ఇశ్శాఖారీయులకు ఉంది. కాలానికి అనుగుణంగా ఒక ఉపదేశము ముందు పెట్టాలి. మిగిలినవన్నీ రాంగ్ అని కాదు, కానీ టైము, అకార్డింగ్ టు ద టైం. ఎందుకు యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టె పట్టుకుని విరిచి శిష్యులందరూ కూర్చొని పెట్టి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. బయట పబ్లిక్లో ఉపమానాలు చెప్పుకుంటూ, ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నా మామూలుగా నార్మల్గా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రేపు తెల్లారి నేను చచ్చిపోతాను, ఆ తర్వాత మళ్ళీ కలవలేను, కాబట్టి ఇదే లాస్ట్ అనుకుని అది యేసు ప్రభు మాట్లాడిన లాస్ట్ మాటలో ఎప్పుడైనా మీరు గమనించారు ఎంత సీరియస్గా ఉంటాయో అవి. లాస్ట్కి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మారాలి. యోర్దాను దాటిన తర్వాత ఏమన్నాడు యెహోషువ? మీరు వెళ్ళు, త్రోవ ఇంతకుముందు వెళ్ళేది కాదు కాబట్టి ముందులాగా ఉండకండి, మీరు మందసాన్ని గమనిస్తూ ఉండండి. హల్లెలూయా. ఈ చివరి యోర్దాను దాటే ప్రక్రియలో ఉన్నాం ప్రస్తుతానికి. నెక్స్ట్ కనానే. మనకి కనాన్ అంటే రాకడ కదా. 40 సంవత్సరాలు చేసిన ప్రయాణం వేరు, ఈ రోజు నుంచి మీరు వెళ్ళే మార్గము వేరు అన్నాడు. ఆ మార్గాన్ని మీరు గుర్తుపట్టినట్లుగా మందసానికి మీకు 2000 కొల మూరలు ఎడముండాలి. మందసాన్ని గమనిస్తూ ఉండండి, వెంబడించండి మందసాన్ని. ఏ మందసాన్ని? ఎవరిని వెంబడించాలి? మందసాన్ని మోసే యాజకులు వెంబడించండి. దేవుని భారం మోసే యాజకులు వెంబడించండి. సంఘ భారం ఉన్న సేవకులు వెంబడించండి. ఉపదేశ భారం ఉన్న సేవకులను వెంబడించండి. ఆత్మల భారం ఉన్న సేవకులను వెంబడించండి. కుటుంబ భారం, అప్పుల భారం, తిప్పల భారం కాదు, దేవుడిచ్చిన కాడి మోస్తున్న వాళ్ళని, జెన్యున్గా నిజంగా దేవుని భారం ఉన్న సేవకులండి అనుకున్న వాళ్ళని వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. యెహోవా దినము వచ్చుచున్నదని బాకానాదము చెయ్యండి. దినం, యెహోవా దినం అంటే ఒక రోజు కాదు, అది కూడా ఒక కాలమే. గుర్తుపట్టాలి అంటే దేవుడు కాలాన్ని ఎలా విభజిస్తున్నాడో కొంచెం చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? నియామక కాలములను అంటే కాలాన్ని ఎందుకు నియమించటం లేదనుకుంటున్నారు మీరు? ఆయన నెరిగి ఉన్నవారు, ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను, ఆయన ఏర్పాటు చేసిన దినములను ఎందుచేత చూడకున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు? చాలు స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దేవుడి సృష్టిని చేసి ఏమండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాలాన్ని విభజించి శాసిస్తున్నాడు. కాలాన్ని విభజించి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు, కార్యనిర్వహణ జరిగిస్తూ ఉన్నాడు.
కాలం, సీజన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వారికి కాలాన్ని నిర్ణయించాడంట. నియామక కాలం అంటే ఏంటి అనుకుంటున్నారు? కాలాన్ని నిర్ణయించటం, నియమించటం. మొబైలు రీఛార్జ్ చేసేటప్పుడు ఇన్ని రోజులని వ్యాలిడిటీ ఉంటుందా? 6 నెలలకైతే ఎంత, సంవత్సరంకైతే ఎంత, 2 సంవత్సరాలకైతే ఎంత. లేదు మాకు అంత బడ్జెట్ లేదంటే నెల రోజులకి ఎంత. ఆ నెల రోజులు అయిపోయిన వెంటనే మళ్ళీ ఎక్స్పైరీ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మనకు మెసేజ్ వస్తుంది, ఇది అయిపోతుంది, టైం అయిపోతుంది, ఇక్కడ ఎక్స్పైరీ అయిపోతుంది, చూసుకో, మరి సిమ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ కొత్త సిమ్ కొనుక్కోవాల్సి వస్తుంది, రీఛార్జ్ చేయి, కనెక్టివిటీ పోగొట్టుకోకు అని చెప్తూ ఉంటుంది మనకి. వ్యాలిడిటీ అంటారు దాన్నే. ఇక్కడ దేవుడు నియమించిన కాలములు కూడా వ్యాలిడిటీయే. హల్లెలూయా. ఈ వ్యాలిడిటీని దేవుడు అన్యజనులకి ఇచ్చాడు. వాళ్ళకి ఒక కాలాన్ని నిర్ణయించాడు, ప్లస్ సంఘానికి ఒక కాలం నిర్ణయించాడు, ప్లస్ సైతానికి ఒక కాలం నిర్ణయించాడు. మీకు ఇవ్వబడిన పని టైంలో మీరు పనులు చేయండి అబ్బాయి అన్నాడు, అంతే. హల్లెలూయా. పాత నిబంధన అంతా ఒకలాగా నడిస్తే బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి కొత్త నిబంధనలు ఏమన్నాడు? కాలము పరిపూర్ణమైంది, ఇక మారుమనసు పొందడం మొదలు పెట్టండి అన్నాడు. వాళ్ళ కాలం అయిపోయింది, సంఘకాలం మొదలవుతుంది అని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అర్థమైంది? విచ్చలవిడిగా తిరిగే కాలం, అన్ని జనులకి ఇవ్వబడిన కాలములో ఇప్పుడు 70 సంవత్సరాల వయసు అండి. 70-80 సంవత్సరాలు బతకాల్సిన వయసు అందరిది. అది కూడా ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఈ 70 సంవత్సరాల వయసులో నీ ఇష్టం, నువ్వు ఆ లైఫ్ని ఎలా వాడుకుంటావు. నువ్వు తాగుతావో, నువ్వు తిరుగుతావో, నువ్వు వ్యభిచారం చేస్తావో, నువ్వు మర్డర్లు చేస్తావో, నువ్వు రేపులు చేస్తావో, నువ్వు కిడ్నాపులు చేస్తావో. దేవుడని ప్రతి దాంట్లో దూరుతున్నాడా చెప్పండి? దేవుడని ఇంటర్ఫియర్ అవుతున్నాడా? చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు ఒకసారి అనుకుంటాం కానీ మనం దేవుడు ఇంటర్ఫియర్ అవ్వట్లా. ఎన్ని అక్రమాలు జరగట్లేదు, ఎన్ని దౌర్జన్యాలు జరగట్లేదు. హల్లెలూయా. అప్పుడు ఫేస్బుక్లో చూస్తుంటాను, ఎవరిదో ఒక పాదం తూట్లు పడిపోయి ఉంది. ఏంటి అంటే పక్కన ఒక చెప్పు కనిపిస్తుంది, దాని మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది. ఇలాంటి చెప్పులు వేసినందుకు వాడు ఖాళీమైంది, తూట్లు పడ్డాయి. పాపం దేవుడు అంత పాపం బీపీ పేషెంటా దేవుడు? ఇలాంటి వాటికే చాలా చూస్తుంటాం మనం. చూసారా లేదో? యేసుప్రభుని అవమానించినందుకు ఎవరికి నోట్లో పురుగులు వచ్చేసి పెడుతుంటారు అంతా. పాపం అంతా ఒక్కొక్కడిని పట్టించుకొని ఎక్కడికక్కడ చంపేయాలంటే దేవుడికి ఎంతసేపు అయ్యి. జనం ఎవడు బతకరు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడిని దూషించినందుకు ఎవరికి హార్ట్ అటాక్ వచ్చేసింది, దేవుడిని ఏదో చేసినందుకు ఎవరికి యాక్సిడెంట్ అయిపోయి. ప్రతిసారి ఇలాగ అనుకోవద్దు, అవి కాదు. ప్రతిసారి దేవుడు వెళ్ళిపోయి ప్రతి వాళ్ళని శిక్షించేయటం లేదు. అలాంటప్పుడు భూమి మీద ఎవడు బతకపోని. ఇప్పటికీ ఎన్ని చర్చలు పడగొట్టలేదు, ఎన్ని చర్చలు తిరగలేదు, ఎంతమంది సేవకుని చంపలేదు, బాగానే ఉంది దేశం అంతా. అనుకుంటాం మనం అలాగా. గ్రాండ్ స్టేమ్స్ని చంపేసినందుకు తుఫాన్ వచ్చేసింది అని. మళ్ళీ 2008లో ఇంత ఘోరం జరిగింది, మరి ఏ తుఫాను రాలేదు మళ్ళీ. ఆ తర్వాత ఎప్పుడో మొన్న పోయిన సంవత్సరం ఫోన్ వచ్చింది. ఇలా ప్రతిసారి దేవుడు బీపీ తెచ్చుకుని తుఫాన్ ఇచ్చేసి ప్రతిసారి ఈ ప్రకృతి ప్రళయాలు దేవుని శిక్ష అనుకుంటున్నారా? నిన్నే చెప్పాను, దేవుని శిక్ష మొదలైతే బ్రతకడానికి భయపడతారు, చావడానికి కాదు. వదిలేసాడు అంతే. వాళ్ళ కాలంలో వాళ్ళు వ్యభిచారం చేసుకుంటున్నారు, లాస్ట్కి నాస్తికులు అయిపోయి దేవుడు లేడు, దయ్యం లేదు అనుకున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. మన క్రైస్తవులు, భక్తిగా ఉన్న క్రైస్తవులను కొంచెం పక్కన పెడితే దొంగ బోధలు ఉన్నాయి, దొంగ ప్రసంగాలు ఉన్నాయి, డబ్బు ధనాపేక్ష ఉంది, మోసం ఉంది, వ్యభిచారము ఉంది, దరిద్రం ఉంది. దేవుడు ఏమైనా పట్టించుకుంటున్నట్టు కనపడుతుందా మీకు ఎక్కడైనా? దేవుడు పట్టించుకోవట్లేదండి. మనకే బీపీ వచ్చేస్తుంటుంది, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంటుంది. అరే దేవుడు ప్రభు ఇంత ఘోరం జరుగుతుంటే అలా చూస్తున్నాను. సైలెన్స్. ఎందుకంటే హిమమును పోలిన తల వెంట్రుకలు, కూల్. ఎలాంటి తల వెంట్రుకలు? మన బుర్రేమో ట్రాన్స్ఫార్మర్, హీటు. దేవుని మైండ్ ఎలా ఉంది? కూల్ మ్యాన్. అలా బీపీ తెచ్చుకుంటే కూల్. శాస్త్రులు పరుసులు ఎంత రెచ్చగొట్టిన ప్రభు రెచ్చిపోయాడు ఏమని చెప్పండి, కూల్గానే డీల్ చేశాడు. ఓకే, కొడతావా? కొట్టు పట్టు,
గడ్డం పీకుతో పాటు అరే ఎంత కూల్గా ఉన్నావు. అన్యజనులకు ఇవ్వబడిన కాలంలో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ. భూరాజులు, లోకాధికారులు, అధిపతులు వాళ్ళకి ఇవ్వబడిన వ్యాలిడిటీలో జనాల్ని దోచుకొని తింటున్నారు. దేవుడు ఏమంటలేదు. ఓకే, లెట్ దెమ్ డూ. సంఘములో కొంతమంది ఎంత విసిగి వేసారి శ్రమపడి తిప్పలు పడి సాగుతూ ఉంది జీవితం వాళ్ళదే. ప్రతిసారి నేను ఎందుకన్నా కదా, ప్రతి రోగం దేవుడు బాగు చేయట్లా, ప్రతి సమస్య తొలగిపోట్లా. కొందరు అలాగే ఆ గుడిసెలో పుట్టి గుడిసెలోనే చచ్చిపోయి సాగుతున్నారు. అందరికి బిల్డింగ్లు ఏమి రావట్లా. ఆ రోగాలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరు క్యాన్సర్లు ఏం బాగా అయిపోట్లా. అయ్యో దేవుడు పట్టించుకోవట్లేదని పాపం వాళ్ళు బాధపడుతున్నారు. అన్యాయం అయిపోయిన క్రైస్తవులు ఉన్నారు పాపం. అన్యాయం అయిపోయిన ఆడపిల్లలు ఉన్నారు పాపం. అక్కడెక్కడో ఒకసారి ఏదో కోర్టుకి వెళ్ళాను, ఏలూరులో ఫ్యామిలీ కోర్టు. ఏదో పని మీద వెళ్ళాం ఒక సేవకుడితోటి. పెద్ద లైను విడాకుల కోసం. క్రైస్తవులే, జెంట్స్ లైన్ వేరు, లేడీస్ లైన్ వేరు. తిప్పలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలే. అన్యాయం అయిపోయి చంపబడుతున్న వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలే. సేవకులు చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు, చర్చలు పడగొట్టబడుతున్నాయి, అన్యాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మోసం చేస్తున్న క్రైస్తవులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, రహస్య పాపాల్లో ఇమిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, నాటకాలు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు ఏంటి అనిపిస్తుంది. ఒక్కసారి అడుగుదాం, ప్రభువా మరేంటి నీ సంగతి, పట్టించుకునేది ఏమైనా ఉందా లేదా అంటే దేవుడు అంటాడు ఒకటి, వాళ్ళకి ఇవ్వబడిన కాలం అయిపోవాలి, సంఘానికి ఇవ్వబడిన కాలం అయిపోనివ్వండి. దెయ్యాలకు కాలం దేవుడు నిర్ణయించాడు. అంతే కదా, ప్రకటన గ్రంథంలో అంటాడు, తనకు సమయము కొంచెమే మిగిలి ఉందని వ్యాలిడిటీ అని తెలుసుకుని వాడు దిగి వచ్చాడంట. సైతానికి కూడా ఒక టైం వ్యాలిడిటీ ఇచ్చాడు. ఎవరి టైంలో వాళ్ళు తమ టైంని జాగ్రత్తగా మార్మోన్స్ పొందడానికి, బ్రతికి బయటపడడానికి, తప్పించుకోవటానికి ఉపయోగిస్తే పర్లేదు. ఉన్నది కదా బతుకు, బతికి అది ఇష్టానుసారంగా బతికేద్దామంటే ఎవరికి నష్టం. వీళ్ళకి ఇవ్వబడిన కాలం అయిపోయిన తర్వాత వచ్చేదానినే ఏమంటారో తెలుసా, ప్రభువు దినము అంటారు. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. ఆయన టైం అని అర్థం. అది నా సమయం ఇంకా రాలేదు అన్నాడు చూసారా 3 సార్లు యోహాను సువార్తలో. లెట్ మై టైం కమ్, ఐ విల్ హ్యాండిల్. నా టైం రాలేదు, ఎందుకు గాబరు, ఎందుకు వాళ్ళకి ఇవ్వడం టైం అయిపోద్ది, ఆగండి. క్రైస్తవులకు ఇవ్వబడిన టైం అయిపోద్ది, ఆగండి. సేవకులకు ఇవ్వబడిన టైం అయిపోద్ది, ఆగండి. దేవుడు వెంటనే పట్టించుకుంటలేదు, శిక్షించట్లేదు అని దేవుడు వదిలేశాడు. కృప కలిగిన వాడు అనుకుని బాగా పెచ్చురిల్లిపోతున్నారు కదా. వెంటనే శిక్ష రావట్లేదని ప్రసంగి గ్రంథం 8:11 ఎక్లీషియాసిస్ట్ 8:11 ప్రసంగి గ్రంథం 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. స్తోత్రం చెప్తాం సరే దేవుని గట్టిగా. మనుషులు దుష్క్రియలు చేస్తున్నారు, తర్వాత సంగతి భయము విడిచి చేసేస్తున్నారంట. భయమే ఇట్లేదంట కనీసం. ఎందుకు? దానికి కారణం ఏంటి? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా రావట్లేదని. వెంటనే టక టక టకమని వచ్చేసి ఉంటే ఇంత అయ్యేది కాదు అసలు. ధర్మశాస్త్రం లాగా ఆ మందసాన్ని ముట్టగా దడేయాలని చచ్చిపోయినట్టు అర్థమవుతుందంటే, హైబల్ని చంపగానే కానీ దడేయాలి మన శిక్ష వచ్చేసినట్టు అర్థమవుతుంది. నాదాబు అబీహులు వాళ్ళిద్దరూ వేరొక అగ్ని తీసుకొచ్చారు, దడేయాలి మన అక్కడ దేవుని సన్నిధిలో పడిపోయినట్టు అలా టకా టకా వచ్చేసి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. వెంటనే రాకపోయేసరికి ఏమనుకుంటున్నారంటే దేవుడు కృప కలిగిన ఉన్నాడు. ఇదే ఎగ్జాంపుల్ అంటే నేను చేసిన, లేకపోతే నేను చేసిన దిక్కు పనులకి ఆయన సైలెంట్గా ఉండడం ఏంటి, నా దిక్కుమాల పనులకి నేను చేసిన యాదవ పనులకి ఆయన సైలెంట్గా ఉండడం ఏంటండి. ఆయన సైలెంట్గా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, God has forgiven all my past sins and all my future sins also. నేను చేసే పూర్వకాలంలో చేసిన పాపాలు, నేను రేపు చేసే పాపాలు కూడా దేవుడు ఎప్పుడో క్షమించేసాడు. కాబట్టి రేపు నేను పాపం చేసిన పెద్ద లెక్కలోకి రాదు అనే బోధ వచ్చేసింది దీనివల్లనే. కానీ దేవుని లెక్క ఏంటి?
ప్రభువు దినం, నా సమయం రాబోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు దినం గురించి చెప్పే ముందు కాలాలని దేవుడు ఎలాగా డివైడ్ చేశాడో మన కోసం 4 వచనాలు చూపిస్తాను మీకు. 1 మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, నేను చదివాం, మనం 8వ వచనం చదువుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినం, చెప్పండి ఏం దినం? ద డే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఫిలిప్పీ పత్రిక 1:6 కూడా చదవండి ఒకసారి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదేం దినం? ఇది ప్రభు దినం కాదు, ఇది యేసుక్రీస్తు దినం అని వేరే పేరు పెట్టాడు దీనికి. అంతా దేవుందే, కానీ అంతగా వేరు పేర్లు టైటిల్ ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలి అని అర్థం. సరే, దీని దగ్గరకు వచ్చే ముందు ఇంకోటి చెప్పాల్సి ఉండేది, తెలిసిందే మనకి. 2 కొరింథీ 6:2లో ఇదే రక్షణ దినము అన్నాడు. ఏమన్నాడు? ఇదే అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటిది రక్షణ దినం. చెప్పండి ఏం దినం? ప్రజలు రక్షించబడుటకు దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఇదిగో ఈ 2000 సంవత్సరాలు దీని కూడా దినమే అన్నాడు మళ్ళీ. ఎందుకంటే ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. అది ఇంత దినం అంటే ఒక రోజు 24 hours అనుకోవద్దు, ఒక కాల పరిధి అని అర్థం. రక్షణ దినం నడుస్తుంది. కృపాకాలం అంటాం చూసారా, కృపాయుగం అంటారు చూసారా. దేని కొరకు అంటే రక్షణ పొందడానికే. మన గతించిన జీవితంలో మనం ఎంత దరిద్రంగా పాపంలో బ్రతికినా ఏ రోజైతే రక్షణ పొందేసామో రక్షణ దినాన్ని ఎదుర్కొన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన జీవితంలో ఆ రక్షణ దినం ఫుల్ఫిల్ అయిపోయింది, నెరవేరిపోయింది. ఈ రక్షణ దినాన్ని అనుభవించిన వాళ్ళు యేసుక్రీస్తు దినాన్ని ఎదుర్కొంటారు. అదే సంఘం ఎత్తబడే రాకడి దినం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అదే అంటాడు, మీరు నిరపరాధులుగా ఉండునట్లుగా. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు యొక్క దినము వరకు మీరు కాపాడబడాలి, మీరు తప్పించబడాలి, మీరు సిద్ధపడాలి. కృపావరాలు ఏది లోపం లేకుండా మీరు ఆయనను ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు దినం, ద డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదే ఫిలిప్పీ పత్రిక 2:16 చదువుతాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదేం దినం? డే ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు దినమేమో సంఘము ఎత్తబడే దినం, రహస్య రాకడ దినం. క్రీస్తు దినమేమో ఎత్తబడిన సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమతులు మహిమను పొందే దినం. అది స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. రక్షణ దినాన్ని అనుభవించిన వాళ్ళు ఈ 2 దినాలు చూస్తారు. రాకడ దినం చూస్తారు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు పడిన ప్రతి శ్రమకు ప్రయాసానికి బహుమతి పురస్కారము పొందుతారు. క్రీస్తు దినం, డే ఆఫ్ క్రైస్ట్. అదే మాట మళ్ళీ మీరు 2 కొరింథీ 1:14 కూడా చూస్తారు. క్రీస్తు దినం, డే ఆఫ్ క్రైస్ట్. మరియు 2 కొరింథీ 1:14 మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు, అది చాలు, ద డే ఆఫ్ జీసస్, డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, డే ఆఫ్ క్రైస్ట్, డే ఆఫ్ జీసస్, డే ఆఫ్ సాల్వేషన్. రక్షణ దినాన్ని ఎదుర్కొన్న వాళ్ళు యేసు క్రీస్తు యొక్క రహస్య రాకడ దినాన్ని ఎదుర్కొంటారు. క్రీస్తు న్యాయపీఠమును ఎదుర్కొంటారు. వాళ్ళకి మెప్పు, ఘనత, మహిమను దేవుడు అక్కడ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఈ దినం తర్వాత వచ్చేదే ప్రభువు దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటా ప్రభువు దినము? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుండి చదవండి. భూరాజులను ఘనులు సహస్రాధిపతులను ధనికులు బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాక్కొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఉగ్రత మహాదినమే ద డే ఆఫ్ ద లార్డ్. దేవుడు ఈ ప్రపంచానికి తీర్పులు తీర్చే దినముల సమూహం, అది దినముల సముదాయం, కంబైన్డ్ డేస్. దాన్ని 7 ఏండ్ల శ్రమల కాలం అనుకోండి, లేక 3.5 అనుకోండి, ఏదైనా అనుకోండి. విడిచిపెట్టబడిన సంఘానికి తీర్పు వస్తుంది, అన్య జనుల మీదకి తీర్పు వస్తుంది, భూరాజుల మీదకి తీర్పు వస్తుంది. ఎవరిని వదలు. ఎన్నాళ్ళు ఊరుకున్నావేంటి ప్రభు అంటే, నా టైం స్టార్ట్ అయింది నాన్న. అది ఎవరెవరి మీదకి ఆ తీర్పు వస్తుందో నేను లాస్ట్లో మీకు 4-5 పాయింట్స్ చూపించేసి ముగిస్తాయి. దినాలు కొంచెం చెప్పేస్తా, ఇంకొకటే ఉందిలేండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాం, 10 నుంచి చదువుతాం. 2 పేతురు 3:10 నుండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. గమనించండి, ప్రభు దినం అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇందాక మనం అనుకున్నదే శ్రమల కాలపు తీర్పుల ప్రక్రియ పరపర. 7 ముద్రలు కానీ, 7 బూరలు కానీ, 7 పాత్రలు కానీ, ఇవే ప్రభువు దినం. దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఇది ఫైనల్ 4వది, దేవుని దినం, డే ఆఫ్ గాడ్. హల్లెలూయా. మొదటిది రక్షణ దినం, 2వది యేసుక్రీస్తు దినం. దాంట్లోనే బ్రాకెట్లో యేసు దినం అని క్రీస్తు దినం అని కూడా పెట్టుకోండి. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎత్తబడిన సంఘం ఎదుర్కొంటుంది. 3వది ప్రభువు దినం, ఉగ్రత మహాదినం, ఉగ్రత కాలము, శిక్షా కాలం, తీర్పుల కాలం, అదంతా ప్రభు దినం. అదంతా చివరిది దేవుని దినం. అంటే ఈ శ్రమల కాల ముగింపులో యేసుక్రీస్తు తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు. ఆ రోజున దేవుని మర్మము సమాప్తమవుతుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అప్పుడు యేసుక్రీస్తే, ఏది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తే యాక్చువల్గా దేవుడు అని అందరికి అర్థమవుతుంది. దేవుని దినం అది. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఈరోజు జనాలు నమ్మకపోయినా ఒకరోజు చూసుకొని అమ్మో ఈయననా దేవుడు అని ఆయన పేరట మోకరించేస్తారు, వంగిపోతాయి ఆటోమేటిక్గా. ఆ రోజున ఈ ప్రపంచం మొత్తం తడేల్మని నాశనం అవుతుంది. ఈ మధ్యలో వచ్చే భూకంపాలు, ఈ సునామీలు, ఈ ముద్రలు, ఈ పాత్రలు, ఇవన్నీ అందరూ చచ్చిపోరు. వీటికి కరోనా వచ్చింది, అందరూ చచ్చిపోయామంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడెక్కడో మన నక్షత్రం పడింది, అందరూ చచ్చిపోయామండి. భూకంపాలు ఎన్నో వస్తున్నాయి, మన కళ్ళెదుట చూస్తున్నాం. భయంకర సునామీలు వస్తున్నాయి. చూడట్లేదా ప్రకృతి ప్రళయాలు? చూడట్లేదా ప్రపంచ యుద్ధాలు? సర్వం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ బూరల తీర్పు దగ్గర అంటాడు 3వ భాగం అంటాడు, 3వ భాగం అంటాడు. మళ్ళీ పాత్రల తీర్పు దగ్గర 3వ భాగం కదా, మొత్తం అంటాడు మళ్ళీ. అయినా జనాలు బతికి బయటపడుతూ ఉంటారు. అందుకే అంటున్నాను కదా, చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. రోజు బాబు నేను బతికిపోయానండి, ఆయన చచ్చిపోతే బాగుండేది కదా, మా అమ్మ చచ్చిపోయింది, నా చచ్చిపోయింది, అయ్యో నన్ను నా కూతురు చచ్చిపోయింది, నా కొడుకు నేనది బతుకున్నానండి. బతకడమే శిక్ష,
బతికుండడమే శిక్ష. దేవుని ఉగ్రత కాలం అది, ప్రభువు దినం. ఆయన అందరి కళ్ళెదుట మహా సైన్యముతో, దూతల సైన్యముతో గుర్రాల మీద కనిపించే దినము, దేవుని దినం అది. రాకడ దినం, రెండవ రాకడ అంటే అదే. సంఘం ఎత్తబడేది రెండో రాకడ కాదు. సంఘం ఎత్తబడేది రెండో రాకడ కాదు. రెండో రాకడ శ్రమల కాలం ముగింపులో క్రీస్తు భూమి మీదకి వచ్చేదే, ఒలీవల కొండ మీదకి వచ్చేదే రెండో రాకడ. యూదులకి ఇశ్రాయేలులకి మారు మనసు వచ్చే వరకు, వాళ్ళల్లో కుదురుబాటు కాలం వచ్చే వరకు, వాళ్ళ ముఖాల మీద నుంచి ముసుగు తీసివేయబడే వరకు, అబద్ధ క్రీస్తుకి వాళ్ళు గుర్తు పెట్టే వరకు, తమ క్రీస్తు కోసం, తాము పొడిచిన క్రీస్తు కోసం పశ్చాత్తాప పడే వరకు ఆయన రాడు. ఆయన ఆకాశంలోనే, పరలోకంలోనే ఉంటాడు అని అపోస్తల కార్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు రాకడికి, సంఘం ఎత్తబడేదానికి కలిపేసుకుంటే ఎలాగవుతుంది? మనం కనిపెడుతుంది యేసు రావడం కోసం కాదు, మనం పోవడం కోసమే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యూదుల పశ్చాత్తాపం సంభవిస్తుంది. ఆ తర్వాత ప్రభు వాళ్ళని ముద్రించుకొని కాపాడుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆయన రాకడను చూస్తారు, మధ్య ఆకాశంలో దిగి రావడం చూస్తారు, ఆకాశం నుంచి, పరలోకం నుండి. రక్షణ దినం, సంఘం ఎత్తబడే యేసుక్రీస్తు దినం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పటానికి నిలబడే క్రీస్తు న్యాయపీఠము యేసు దినము, క్రీస్తు దినము అని అన్నాడు. అదే సమయంలో భూమి మీద దేవుని తీర్పుల పరంపర నడుస్తుండగా అది ప్రభు దినమని. ఓకే, కాదన్నారు కాబట్టి అబద్ధ క్రీస్తు వచ్చి వెళ్తాడు ఇక్కడ భూమి మీద. పరలోకం వద్దన్నావు కాబట్టి పాతాళం తెరుచుకుని దెయ్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి భూమి మీద. వెలుగొద్దన్నావు కాబట్టి అగాధంలో నుండి చీకటి వచ్చి ఏలుబడి చేస్తుంది భూమి మీద. ఈయన దేవుడు కాదు, ఈ ప్రకృతి దేవుడు అన్నావు కాబట్టి ప్రకృతి ప్రళయాలన్నీ ముంచుకొస్తాయి భూమి మీద. ఏ దెయ్యాన్ని దేవుడు అనుకున్నావు ఆ దెయ్యాలే విరుచుకుపడితే అప్పుడు కానీ అర్థం కాదు జనాలకి. దేవుని దినం, ప్రభు రాకడ. సూర్యుడు నలిపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, అల్ల కల్లోలమైపోతుంది సృష్టి అంతా. ఇదే భూమిని దేవుడు మరలా తిరిగి మార్చి ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సరే, ముగింపులో ఈ ప్రభు దినం అనేది ఎవరెవరి మీదకి తీర్పులు, ఉగ్రతను దేవుడు కుమ్మరిస్తాడో కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. ఐజయా చాప్టర్ 2 వర్స్ 11 and 12. నరుల అహంకార దృష్టి తగ్గింపబడు, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడు, మాత్రమే ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ప్రభువు దినము ఈ ప్రపంచ ప్రజల మీదకి, విడవబడే సంఘం మీదకి వచ్చినప్పుడు ఎవరిని శిక్షిస్తానంటున్నాడంటే, ఎవరి మీదికి అది ఒక విమర్శ దినం అని దేవుడు ప్రకటించాడంటే గర్విష్ఠులందరికీ. చెప్పిన ఎవరికి? గర్విష్ఠులే. బాగా చదువుకున్నామన్న గర్వం, బాగా బాడీ పెంచామన్న గర్వం, మాకు సూపర్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్లు, కంప్యూటర్లు ఉన్న తరం మాది అనుకున్న గర్వం, టెక్నాలజీని నమ్ముకున్న గర్వం, బాగా డబ్బున్న వాళ్ళమని ఆస్తులు నమ్ముకున్న గర్వం, నాస్తికవాదాన్ని నమ్ముకున్న గర్వం, ఈ మనుషుల అహంకారమును అణగద్రొక్కి పగలగొట్టే దినం అది. దేవునికి స్తోత్రం. సూక్ష్మజీవి కరోనా దెబ్బకి బాడీ బిల్డరు, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాన్ తలుపులు వేసుకున్నారు లోపలంతా. ఏరి బాడీ బిల్డర్
ఏను ముక్కులో సేమ దొరితే స్తోత్రం ఇక కదా. సూక్ష్మజీవి అండి, ముక్కులో చంపేసింది. మే అంటే అవుద్ది, అది కనపడుతుంది. పోనీ అది ఇంత ఉంటే బాగుండు, చంపుదురు, పోరాడుదురు. ఒక వైరస్ని ఎదుర్కోలేకపోతున్నానంటే ఇంక ఏ డబ్బు పని చేసింది పని చెప్పు. హల్లెలూయా. మొన్న ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఈ 2020 వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మేము నేర్చుకుంది ఏంటంటే చేతులు బాగా కడుక్కోవాలి. అదే అనుకుంటారట వాళ్ళు. మనం ఒంటికి బట్టలు కప్పుకుంటున్నాము, ముక్కు మూతులు కూడా కనపడకూడదేమో అనుకుంటారట భవిష్యత్తులో పుట్టే పిల్లలు. ఇది కూడా ఒక కనబడింది పార్ట్ ఏమో అనుకుంటారు. అలాంటి జనరేషన్ వచ్చేస్తుందట ఫ్యూచర్లో. సరే నవ్వేం, కానీ పాయింట్ ఏంటంటే ఏ కంప్యూటర్ పనిచేసింది, ఏ రోబోట్ పనిచేసింది, ఏ రాజకీయ వ్యవస్థ పనిచేసింది, ఏ చదువు పనిచేసింది, ఏ వెండి బంగారాలు పనిచేసినాయి, పోనీ BMW కార్ పనిచేసింది, ఏ 4 అంతస్తుల మేడ నాకు ఉందని ఏది పనిచేసింది చెప్పండి. పోనీ మనుషుల గర్వం అణగద్రొక్కే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవే. హల్లెలూయా, హల్లెలూయా. లెబనాన్లో భారీ పేలుడు జరిగింది. 2020 సంవత్సరంలో ఎంత దారుణాలు జరిగాయి. 2004లో వచ్చిన సునామీ, భూకంపాలను, ఇప్పటికీ ప్రకృతి ప్రళయాలని ఎదుర్కొనే సామర్థ్యము 1% కూడా లేదండి. ఏ చదువు పని చేస్తే భూకంపాలను ఆపగలరు చెప్పండి? ఏ చదువుకుంటే సూర్యుని వేడిని తగ్గించవచ్చు చెప్పండి? పోనీ ఆ చంద్రమండలం మీదకి వెళ్ళే జ్ఞానం వచ్చిందేమో, కానీ ఎండను తప్పించుకునే జ్ఞానం నేర్చుకోలేకపోయారు కదా. ఇంకా ఉన్న వనరులకి ధరలు పెంచి అమ్ముకొని, నీళ్లు అమ్ముకొని బతకాల్సి వస్తుంది, గాలి ఆక్సిజన్ అమ్ముకొని బతకాల్సి వస్తుంది, ఉన్న ఫ్రీ కరెంట్ని అమ్ముకొని బతకాల్సి వస్తుంది, ల్యాండ్లు అమ్ముకొని బతకాల్సి వస్తుంది. అన్ని దేవుడు మనకి ఫ్రీ ఇచ్చాడు, మనం అమ్ముకొని తింటున్నాం. ఇక్కడ ఒక జంతువుని చూపించండి, ఒక కుక్కను చూపించండి, ఒక పక్షిని చూపించండి, వాళ్ళు తిన్నదానికి కానీ వాళ్ళు ఉంటున్న దానికి కానీ ఎక్కడన్నా ఫీజులు కట్టడం కానీ, రెంట్ కట్టడం కానీ, కొనుక్కోవడం కానీ చేస్తున్నాయేమో. మనుషులే. మనుషుల జ్ఞానము కానీ, వాళ్ళ ఐశ్వర్యం కానీ, వాళ్ళ పలుకుబడి కానీ వ్యర్థము అనడానికి ఇవి చిన్న ఎగ్జాంపుల్స్. ఇంకా రాబోతున్నాయి దారుణంగా ప్రపంచం మీదకి. చదువును బట్టి మురిసిపోవద్దు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించవద్దు అన్నాడు. చదువును బట్టి ఇప్పుడు గర్వించకండి, డబ్బులు బట్టి గర్వించకండి. రాత్రి డబ్బులు మాయమైపోయి రోడ్డును పడ్డ వాళ్ళు ఉన్నారండి. ఏసీబీ దాడులు అయ్యి రాత్రి అడుక్కున్న వాళ్ళు ఉన్నారండి. ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది తొందరలో, బ్యాంకులన్నీ మూత పడతాయి, ఇన్సూరెన్స్ డబ్బులన్నీ మాయమైపోతాయి. ఏం చేస్తారు అప్పుడు? ఈ కరోనాకి కనీసం ఇంట్లో ఉండి శుభ్రంగా తిన్నామండి. భవిష్యత్తు ఎలాగ నువ్వు తిన్నావన్నా బయట కొనుక్కోవడానికి ఉండదు. తిని కూర్చొని ఫోన్లు చూసుకొని గడిపేసావు. కానీ బయట కరోనా, మరి ఇంట్లో కరోనా వస్తే, బయట సింహం ఉందని ఇంట్లోకి రాగానే పాము కరిచిందంట ఆయన గారిని. ఆమోసు గ్రంథంలో చదువుతారా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19. ఒకడు సింహం నొద్ద నుండి తప్పించుకొనగా, కొంచెం పైనుంచి చదువుతారా? 18 చదువు సరే. యెహోవా దినము రావాలని, అది ప్రభు దినం అంటే గుర్తుపెట్టుకోండి. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన, యెహోవా దినం అంటే ప్రభు దినము అని అంటే అదేదో రాకడ దినం కోసం ఆశ పెట్టుకోకండి. అది శిక్షా కాలం. అది ఆ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండును. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మరణము వెంటాడుతుంది అని అర్థం. ఇటు వెళ్తుంటే సింహం వస్తుందని, అమ్మమ్మ సింహం బాబు ఇటు వచ్చేసి అమ్మాయి బతికిపోయినలోగా ఇటు నుంచి ఎలుగుబంటి వస్తుందంట. అమ్మో బయటికి వెళ్తే కష్టం అని ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చేసుకుని నెమ్మదిగా ఉంటే ఆ గోడ మీద పాము వస్తుందట. నువ్వు బయట బతకలేవు, నువ్వు ఇంట్లో బతకలేవు, నువ్వు కుడి వైపుకి వెళ్ళినా బతకలేవు, నువ్వు ఎడం వైపుకి వెళ్ళినా బతకలేవు.
అది యెహోవా దినం అంటే. ఎందుకు ఈ బాధ అంటే, యెహోవా నరుల అహంకార దృష్టిని తొక్కివేసే దినం అది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా. నంబర్ 1, మనుషుల గర్వానికి విరోధముగా ప్రభువు దినము రాబోతుంది. నంబర్ 2, యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 20 చదువుదాం. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు. ఆ దినం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథంలో ఎక్కడ ఆ దినం అన్నాడంటే అది ప్రభువు దినము, అది యెహోవా దినము, అది శిక్షా దినము, అది ఉగ్రత కాలం అని అర్థం. ఆ దినమున యెహోవా భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ పీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలమునకును పారవేయుదురు. చాలు. రెండోది, మనుషులు చేసిన విగ్రహారాధనకు విరోధముగా దేవుని దినం రాబోతుంది, ప్రభు దినం రాబోతుంది. అప్పుడు జరిగే ఆ శిక్షలో ఏ గుడి మమ్మల్ని కాపాడదన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. సూర్యుడు కాపాడుతాడేమో దండం పెట్టుకుంటే సూర్యుని వేడి ప్రిలారా యాసిడ్ పోసినట్టు మనుషులు కాలిపోయే ఘోరమైన ఎండలు రాబోతున్నాయి. యూవి కిరణాలు రిలీజ్ అయిపోతాయి, గామా కిరణాలు రిలీజ్ అయిపోతాయి. ఈ ఓజోన్ పొర మొత్తం సిరిగి సూర్యుడి నుంచి అతి భయంకరమైన కిరణాలకి మనుషులు రోడ్డు మీద నిలబడి కాలిపోతారు. బొగ్గున కరెంటు పట్టుకుంటే, తీగ పట్టుకుంటే ఎలా కాలిపోతారో ఆ ట్రైన్ల దగ్గర. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ రిలీజ్ అయ్యి బగ్గరం అంటారు, ఉట్టునే కాలిపోతారు మనుషులు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఏ సూర్యుడు దేవుడు, ఆయనే బతికిస్తున్నాడు, ఆయనే తిండి పెడుతున్నాడు, ఆయనే కదా పంటలు పండిస్తున్నాడు అని దండం పెట్టుకున్నాడు, అది కాల్చి చంపుతుందంట. అప్పుడు కానీ దేవుడు కాదని అర్థం అవుతుంది వాళ్ళకి. ఏ వరుణుడో, ఏ వానో, ఏ వర్షమో అదే మనల్ని కాపాడుతుంది, దాని వర్షం వల్ల పంటలు పండుతున్నాయి కాబట్టి అది కుండపోత వరదలో చేసి చంపేస్తా. అప్పుడు కానీ అర్థం అవుతుంది ఇది కాదని. ఏ నదులకు దండం పెట్టుకుంటే ఆ నదులన్నీ విషమైపోతాయి, నదులకి దేవతల పేర్లు పెట్టుకుని. ఏ సముద్రం అనుకుంటున్నారో అది సునామీ రూపం ధరిస్తుంది. ఏ భూదేవి అనుకున్నారో దడ 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 కదిలి మొత్తం భూకంపాలు రప్పిస్తే. ఏ నక్షత్రాలు మా జాతకాలు చూస్తే రాశి ఫలాలు కూడా నెత్తి మీద పడతాయి కానీ అర్థం కాదు ఇవి కావు అని. ప్రపంచ విగ్రహ శక్తుల మీదకి వచ్చే శిక్ష. ఐగుప్తులో వచ్చిన 10 తెగుళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తు యొక్క 10 దేవతలు అవి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? నేను సంఖ్యాకాండము ఐ థింక్ 33వ అధ్యాయము 4వ వచనం చదవండి మంచిగా. అప్పుడు ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఐగుప్తులో వచ్చిన తీర్పు 10 తగిళ్ళు ఏంటనుకుంటున్నారు? వాళ్ళు నమ్ముకొని దండం పెట్టుకుని వాళ్ళ పేరట దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని తొక్కినందుకు ఆ దేవతలకి తీర్పు వస్తే అవి వెర్రికి జనాల మీద పడిందంట, ఐగుప్తుల మీదకి. ఇదే భవిష్యత్. ఆ సమయములో వధూ సంఘం మాత్రం ఉండదు, విస్తారమైన క్రైస్తువుల గుంపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. 3వది యెషయా గ్రంథం, అదే లైన్గా వచ్చేస్తే మనకి క్లియర్ కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో అది యెహోవా దినము ఎవరెవరి మీదకి వస్తుందో క్లియర్గా చూపించాడు. 3వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ అధ్యాయంలోకి రండి. 4, 5 వచనం, 6 వచనం.
బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. బాలకులను వారికి అధిపతులుగా నియమించను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. వారు బాల చేష్టలు చేసి జనులను ఏలెదరు. బాబా, సంఘం మీదకి ఎవరు నాయకుడిగా నియమిస్తాను అన్నాడు? పిల్ల చేష్టలు చేసేవాళ్ళు కట, ఆత్మీయ అనుభవంలో ఎదుగుదల లేని వాళ్ళే ఇప్పుడు నాయకులుగా చలామణి అయిపోతున్నారు. సేవ అనుభవం లేదు, మారు మనసు సరిగ్గా లేదు, వాక్యం సరిగ్గా తెలియదు. ఇలా అలా బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చారో లేదో అలా అయిపోయి లీడర్ అయిపోయాక మినిస్ట్రీ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. వీళ్ళందరూ లీడర్స్. ఇప్పుడు చదవండి చాలా ఇంట్రెస్ట్. ప్రజలలో ఒకడిట్లనును మరి ఒకడు అట్లనును మరి ఒకడు అట్లనును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును గనునిపైని నీచుడును గర్వించి తిరస్కారంగా నడుచును. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై యుందువు, ఈ పాడు స్థలము నీ వశముండనిమ్మనును. అతడు ఆ దినమున అంటే మళ్ళీ దేవుని ఉగ్రత దినమున అతడు కేక వేసి నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమియూ లేదు, వస్త్రమేమియూ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. చాలు. దొంగ నాయకుల మీదకి వచ్చే శిక్ష ప్రభు దినం. లీడర్స్గా చలామణి, నాయకులుగా చలామణి అయిపోతున్నారు కొంతమంది సేవకులే, అర్హత లేని సేవకులు. ఎందుకు వాళ్ళని నాయకులుగా నియమించారంటే ఆ పాయింట్ చూడండి. మీ దగ్గర అన్నం ఉంది, మీ దగ్గర మంచి బట్టలు ఉన్నాయి కాబట్టి మీరే ఉండండి. అయ్యా బాబు, మంచి కారు ఉంది, మీకు చాలా ల్యాండ్స్ బాగున్నాయి. అరే, ఏ అర్హతను చూసి నాయకుడిని ఎన్నుకోవాలి? ఆత్మీయతను చూసా, ఆస్తులను చూసా? ఆస్తులను చూసే సేవకులకి ప్రెసిడెంట్ అవుతున్నారు కొన్ని అసోసియేషన్లో. ఆస్తులను చూసే సంఘ పెద్దలు కొంత ప్రెసిడెంట్ అయిపోయి ఉంటారు. ఆస్తు బాగా ఉన్నాడు కదా, బాగా డబ్బు ఉన్నాడు కాబట్టి పెడతాం. అరే, ఆత్మీయతను చూసి కాదా? ప్రార్థనా జీవితాన్ని చూసి కాదా? పరిశుద్ధతను చూసి కాదా? ఆత్మీయ వైరాగ్యాన్ని చూసి కాదా నాయకుడిగా ఉండాల్సింది? బోధను చూసి కాదా నాయకుడిగా ఉండాల్సింది? భారాన్ని చూసి కాదా నాయకుడిగా ఉండాల్సింది? బాగా డబ్బులు ఉన్నాయనే కొందరు గొప్పోళ్ళు అయిపోయారు ఈ రోజుల్లో. డబ్బులను బట్టే గొప్పోళ్ళు అయ్యారు, ఆత్మీయతను బట్టి అయితే కాదు. ఆత్మీయతను బట్టి జీవించిన వాళ్ళు, అయ్యలాంటి వాళ్ళు 30-40 సంవత్సరాలు నలిగి పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. డబ్బులు ఉన్నవాళ్ళు 3 సంవత్సరాల్లో పైకి వచ్చేసారు. వాళ్ళు వీళ్ళు ఒకటైపోతే వాళ్ళని వీళ్ళు ఒకేసారి స్టేజ్ మీద కూర్చోబెడతాయి. ఎలాగండి? డబ్బులు బట్టి విర్రకి వీగే వాళ్ళ మీదకి శిక్ష, డబ్బులు బట్టి నాయకులుగా చలమణి అవుతున్న వాళ్ళ మీదకి కూడా శిక్ష. 4వది చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 3వ అధ్యాయం అయిపోతుంది. 18 నుండి. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషములను, కడియములను, నాణ్యమైన ముస్కులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, ఒడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరిలలను, రక్ష రేకులకు ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారుతో చేసిన ముస్కులను, పాగాలను, శాలువలను తీసివేయును. హల్లెలూయా. 25 నుంచి చదవండి ఒకసారి. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. ఆమె బైబిల్లో ఎన్నిసార్లు స్త్రీ ప్రస్తావన వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఒక సెన్స్లో అది ఒక సంఘానికి గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేనికి గుర్తు? ఒక సంఘం. ఎవరి సంఘం అంటే ఎక్కువగా అలంకరణ మీద మైండ్ పెట్టుకున్నది. ప్రపంచ అందం మీదకి వచ్చే శిక్ష అది ప్రభుదినం. బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, అలంకరణ అందం మీద ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నారా? బాడీ మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నారా? 6 ప్యాక్ వేసుకునే సేవకులు ఉన్నారు తెలుసా మీకు? 6 ప్యాక్స్తో ఉండే సేవకులు ఉన్నారు. నేను జిమ్కి వెళ్తాను బ్రదర్ అంటారు. నార్త్ సైడ్ అయితే ఇంకాను హీరోస్గా ఉంటారు కొంతమంది. సెలబ్రిటీ హీరోలుగానే కనపడతారు. ఆ డ్రెస్అప్ స్టైల్, ఈ హెయిర్ ఇలాగా పెట్టుకుని పైకి రకరకాలుగా ఉన్నారు. చూడలేదా మీరు? ఆ దరిద్రంగా ఉన్నారు. బట్ స్టిల్
వాళ్ళు దేవుని సేవకులుగా చలామణి అవుతారు, పెద్ద పెద్ద సభలు అవుతుంటాయి వాళ్ళవి. తెలుసో తెలీదో మీకు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు వదిలేస్తాడని ఎలాగ అనుకుంటున్నారు? దేవుడు ప్రపంచ స్త్రీ అందం మీదకి రాబోతున్న శిక్ష ఇది, అలంకరణ మీదకి రాబోతున్న శిక్ష ఇది, దానిని అనుమతించిన సంఘాల మీదకి రాబోతున్న శిక్ష ఇది. మంచి బట్టలు వేసుకోండి, తప్పేం కాదు. చక్కగా ఉండండి, తప్పేం కాదు. అందంగా ఉండండి, తప్పేం కాదు. డీసెంట్గా ఉండండి, దెయ్యాలాగా ఉండకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. బట్టలు వేసుకొని అంతకుముందు నిలబడి డీసెంట్గా ఉన్నానా, జెంటిల్గా ఉన్నానా, మెంటల్గా ఉన్నానా చూసుకోండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రంలే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా, చాలు, స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, దేవునికి స్తోత్రం. ఒక్క పురుషుడు యేసుక్రీస్తు, 7 స్త్రీలు, 7 రకాలైన ఆత్మీయతలు కలిగిన సంఘాలు. వాటిని వర్ణించడానికి టైం లేదు, కానీ ఒక్క మాటలో మీకు అర్థం కావాలంటే, మా అన్నం మేము తింటాం, మా బట్టల మీద వేసుకుంటాం, పేరు మాత్రం వేసే ఇది కావాలి. పేరు క్రైస్తువులు అనమాట. నామకార్థ క్రైస్తవు. వాళ్ళ బోధలు వాళ్ళది, దేవుడిచ్చిన బోధ కాదు, దేవుడిచ్చిన వర్తమానం కాదు. వాళ్ళకి ఏం వినాలనుకుంటున్నారో అవే వింటారు. వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అవే చెప్పమని చెప్తారు. వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అటువంటి ప్రసంగికులనే ఇన్వైట్ చేసుకోగలుగుతారు. వాళ్ళు ఏం నరకము, శిక్ష, ఉగ్రత ఇలా కాదండి, బ్లెస్సింగ్, కంఫర్ట్ ఇలాంటివి ఉంటే చెప్పండి. ఎస్ కమాన్. నరకం అంటే వద్దండి, బీపీలో వచ్చారు బ్రదర్, ఇది వద్దులేండి, ఈ బోధ ఇప్పుడు ఎందుకులేండి. జనాలకి ఏం వినాలనుందో అది చెప్పే సేవకుడు. నేను చదువుకున్నా కదా, అహరోను వాళ్ళను విచ్చలవిడికి విడిచిపెట్టి ఉండేను, వాళ్ళు అడిగినట్టుగా ఒక దూడను దేవుడిగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాను. మీరు అనుకున్న దేవుడు ఇదే అనుకుని. అర్థమవుతుందా? జనాలకి అనుకూలమైన వాళ్ళు అన్నమాట. మనొకసారి ఎక్కడో చెప్పా, తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గరికి, పందుల కాపురి అయ్యాడు. ఏం కాపురి అయ్యాడు? పందులు కాపురేంటి? పందులు తినే ప్రతి దరిద్రాన్ని ఈయన గారు వడ్డిస్తూ ఉండాలి. తిన్నానా, తిను బాబు. మనుషులలో ఉన్న దరిద్రమైన కోరికలను ఫీడ్ చేసే ప్రసంగాలు ఉన్నాయి. నీ పాపాన్ని సపోర్ట్ చేసే, నీ అక్రమాన్ని సపోర్ట్ చేసే, నీ బలహీనతను సపోర్ట్ చేసే వచనాలు చెప్పేవన్నీ కూడా పందుల కాపర్లే, గొర్రె కాపర్లు కాదు. వీళ్ళు శిక్ష రాబోతుంది ఆ దినమున వీళ్ళందరి మీదకి. స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ప్రభువు దినము అన్య జనుల మీదకైనా క్రైస్తవుల మీదకైనా శిక్షగా రాబోతుంది. ఆ కాలంలోని క్రైస్తువులకు ఒక్కటే ఆప్షన్, అబద్ధ క్రీస్తుతో రాజీ పడకుండా పీకలు తెగిపోయినా పర్వాలేదు అనే కమిట్మెంట్ ఉంటే గనక హతసాక్షుల లెక్కలోకి వెళ్ళి వివాహ విందులో హాజరవుతారు. వివాహానికి కాదు, వివాహం చేసుకోరు, వీళ్ళు విందుకి వెళ్తారు, అతిథులు అయి ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వివాహ వధువు వేరు, అతిథులు వేరు. యేసుక్రీస్తు దినం సంఘం ఎత్తబడే దినం. ప్రభువు దినము శ్రమల కాల తీర్పుల దినం. దేవుని దినం యేసుక్రీస్తు 2వ రాకడ దినం. ప్రస్తుతానికి రక్షణ దినం. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద